ఓరి దేవుడా, ఈ డిటెక్టివ్ గడు ఎక్కడ చచ్చాడో ఏంటో కనిపించట్లేదు. ఇదిగో రోయ్, రెడ్ బ్యాగ్ పట్టుకొని తిరుగుతున్నాను బజార్లలో, చూడు వచ్చి కలు. వీడెక్కడున్నాడో ఏంటో. చూడండి, ఒక రాఖీ కట్టండి. ఫోటోని తీసుకొచ్చారా? ఇవ్వండి. నేనేమివ్వను. మిమ్మల్ని ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్పేది వినండి, కొంచెం ఆగండి. నా మాట విని రాఖీ ఇవ్వండి. నేను చెప్పిన కూడా మీరు మర్చిపోయినట్టున్నారు. ఎంత స్పీడ్ గా వెళ్తున్నారంటండి. కోసం ఆగండి, ఒక్క నిమిషం. రాఖీ ఇవ్వండి. ఇంట్లో అక్క చెల్లెలేరా? రాఖీ పండుగ రోజు నీకు నేనే దొరికేనా? నా వెంట పడుతున్నావు. నీకు నేను రాఖీ కట్టాలా? కట్టే తల్లి, కానీ ఫోటో తీసుకొచ్చావా? ఇవ్వు. నీకు నా ఫోటో కావాలా? నాకే కన్ను కొడతావా? ఒక్కడే ఉండు, నీతోనే ఫోటో దిగిస్తాను. నిన్ను కాదు, కమలకే కన్ను కొడతావా? నిన్ను పుట్టాడు సంగతి నేను తేలుస్తాను. కాపాడండి, కాపాడండి. అయ్యో అయ్యో, అబ్బో అయ్యా దేవుడా, అబ్బో ఊరు నాయను. ఎక్కడికి పారిపోతున్నావు? ఫోటో కావాలని అడిగావు కదా, రా. మా ఆయనతో చెప్పానంటే పోలీస్ స్టేషన్ లో నీ ఫోటో తీసి పెడతాడు. భూమికి జానెళ్ళాడు. పోనీలే కమలా, వదిలే. ఇప్పటికి చాలా ఆలస్యమైంది. పద పద, ఇంటికి వెళ్దాం. పండుగ రోజు కూడా ఆడవాళ్ళని ఏడిపించడానికి వచ్చాడు. ఈ డిటెక్టివ్ గాడు ఎక్కడ చచ్చాడో? నేను వాడిని వదిలిపెట్టను. కలవటానికే రాలేదు, అలాంటప్పుడు నన్నెందుకు రమ్మంటావు? వాడి సంగతి తర్వాత చూస్తాను. శివగారు, ఇక్కడ బజార్లో నేను కూడా బజార్కి వెళ్ళాలి. నన్ను బజార్లో దింపేయచ్చు కదా? లేదు, నేను అటువైపు వెళ్ళట్లేదు. నువ్వు రిక్షాలో వెళ్ళిపో. ఓకే కమలా, ఏమైంది? వెళ్దావా? వెళ్దాం. అక్కయ్యలందరికీ ఏమైందో అర్థం కావడం లేదు. ఆ బామ్మగారి మాటలు నమ్మి భర్తల్ని అనుమానిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఇంట్లో అందరూ టెన్షన్ గా ఉన్నారు. మనమే ఏదో ఒకటి చేయాలి కార్తీక్. నాకు తెలుసు లవ్లీ, మా అన్నయ్యలందరూ నాలా లక్కీ కాదు. వాళ్ళందరూ అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళ అనుమానాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. త్వరగా ఏదో ఒకటి చేయకపోతే పరిస్థితులు చేదాటిపోతాయి. ఒక విషయం చెప్పు లవ్లీ, వదిలినందరూ వాళ్ళ భర్తల్ని అవమానిస్తూనే ఉన్నారు. కానీ నీకు మాత్రం ఈ అనుమానం ఎప్పుడు రాలేదా? నిజంగా నా మీద ఎప్పుడు అనుమానం కలగలేదా? లేదు, ఎప్పటికీ కలగదు. నాకు బాగా తెలుసు నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో. నన్ను మోసం చేయడం మాట అటుంచి నువ్వు అలా ఆలోచించడానికి కూడా ఇష్టపడవు. మన ప్రేమ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నిద్రపోమ్మా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. నేను నిద్రపోను. ముందు అమ్మ ఎక్కడుందో ఆ విషయం చెప్పు. ఆ విషయం నాకు తెలీదమ్మా. మీ దగ్గర మమ్మీ ఫోటో కనీసం ఒక్కటి కూడా లేదా? అలాంటప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి రావడం నాకేం సరదా కాదు. నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, అందుకే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. సర్లే, ఇక పడుకో. నువ్వు అనవసరంగా కోప్పడద్దమ్మమ్మా. మా మమ్మీ ఎక్కడుందో నేనే వెతుక్కుంటాను. మా మమ్మీ కనిపించాక మీరు కోప్పడ్డ విషయం చెప్పేస్తాను.
గిఫ్ట్లేవి? గిఫ్ట్లు తీసుకురాలేదు. గిఫ్ట్ ఎందుకు తీసుకురాలేదు? నేనే స్వయంగా మీకు గిఫ్ట్ బాక్సులు తీసుకొచ్చి ఇచ్చాను కదా. అందులో చాక్లెట్లు ఉన్నాయి, గిఫ్ట్లు కూడా ఉన్నాయి. తెచ్చివ్వండి. చాక్లెట్స్ ని మేము తినేసాం. మిగిలిన గిఫ్ట్లు మేమిద్దరం పంచుకున్నాం. చూడండి, రోజు రోజుకి మీ అల్లరి ఎక్కువైపోతుంది. రాఖీ రోజు అన్నయ్యలు అక్కిళ్ళు ఎవరన్నా ఇలా ఏడిపిస్తారో చెప్పండి. మున్ని బబ్లీ మీరు బాధపడకండి. మేమిద్దరం ఇప్పుడే బజార్కి వెళ్ళి బోలెడన్ని కొత్త గిఫ్ట్లు తీసుకొస్తామా? సరేనా? ఇవిగోండి మీ చాక్లెట్స్. ఇవేమో మీ గిఫ్ట్స్. మేమిద్దరం తమాషా చేసాం అంతే. చాక్లెట్స్ కూడా ఇవ్వండి. అను అన్నయ్య, లక్కీ అన్నయ్య, నేను కూడా మీ ఇద్దరికి రాఖీ కడతాను. ఇందులో అడగడానికే ఉందమ్మా. ఖచ్చితంగా రాఖీ కట్టాలి. కట్టమ్మా, వాళ్ళిద్దరూ నీకు కూడా అన్నయ్యలే కదా. అన్నయ్యలా? ఎలాగా? మీ మమ్మీ నీకు చెప్పింది కదా, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళల్లో ఒకరు నీకు నాన్నని చెప్పింది కదా. దానర్థం వీళ్ళు నీకు తోడబుట్టిన వాళ్ళు లేదా పెద్దనాన్నగారి పిల్లలయ్యి ఉంటారు. సరేనా? కట్టు. లక్కీ అన్నయ్య, అందరిలో మీరే పెద్ద కదా, అందుకనే అందరికంటే ముందు నీకే రాఖీ కడతాను. ఇదిగో పిల్ల, నువ్వు మా పిల్లలకి రాఖీ కట్టడానికి నేను ఒప్పుకోను. అర్థమైందా? ఎందుకు కట్టకూడదు? ఐషు కూడా ఈ ఇంటి బిడ్డే కదా. చాలు, ఇప్పటికి చేసింది చాలు. మేం మీ బాధని అర్థం చేసుకొని పోనీలే అని వదిలేశాం. చాలు, ఇక మా వల్ల కాదు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే నేను ఊరుకోను. చూడండి, రాఖీ పండుగ ఏదో సరదాగా చేసుకునేది కాదు. దానికి చాలా పవిత్రత ఉంది. ఒకసారి గనక రాఖీ కడితే ఆ బంధాన్ని జీవితాంతం కాపాడుకుంటూ రావాలి. మీకు ఆ విషయం తెలీదా? రక్త సంబంధం అనేది చాలా విలువైనది. రక్త సంబంధం అనే కదా నేను చెప్పేది. ఐషు మీ 5 అబ్బాయిల్లో ఒకరికి కన్న కూతురు. మీరు చెప్పినంత మాత్రాన మీ మనవరాలు ఈ ఇంటి బిడ్డ అయ్యే ప్రసక్తే లేదు. ఐషు ఈ కుటుంబానికి చెందిన బిడ్డేనని మాకు మీరు రుజువు చెయ్యాలి. అప్పటి వరకు మీరు ఈ ఇంట్లో అతిథులే. మీకు అర్థమైందా?
బావుంది. ముందేమో నా కూతురు మీ అబ్బాయిని నమ్మి శిక్ష అనుభవిస్తుంది. ఆ తప్పుకి ఎన్నో అవమానాలు భరించింది. ఇప్పుడు మళ్ళీ తనే వచ్చి రుజువు చెయ్యాలా? ఐశ్వర్య ఆ తప్పుకి ప్రతిఫలమని. అవును, మీరు మా పిల్లల్ని ఇప్పటికీ చాలా బాధ పెట్టారు. ఇకపై నేను చూస్తూ ఊరుకోను. మీరు మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టే ముందు మా పిల్లలపై మీ ఆరోపణలకు తగిన సాక్ష్యాలతో రండి. అప్పటి వరకు మీరు మీ మనవరాలు తీసుకొని బయలుదేరండి. ఎందుకు? ఆ విషయం మీరు మీ అబ్బాయిని అడగొచ్చు కదా. తనే కదా చెప్పాడు మా అమ్మాయి స్కెచ్ వేయిస్తానని, తనని వెతుకుతానని. ఒక్క నిమిషం. అమ్మా, స్కెచ్ గీసే అతను వచ్చాడు, గీస్తాను. సరే, ఆ స్కెచ్ తయారైన తర్వాత మీ దగ్గర ఏదైనా గట్టి సాక్ష్యాలుంటేనే మీ మనవరాలు నా మనవళ్ళకి రాఖీ కట్టొచ్చు. నా కన్నయ్యలు ఎవరూ లేరా ఆంటీ? నాకు గిఫ్ట్లు కూడా ఏమీ వద్దు. నాకు అన్ను అన్నయ్య అన్న, లక్కీ అన్నయ్య అన్న నాకు చాలా ఇష్టం ఆంటీ. ప్లీజ్ నన్ను వాళ్ళకి రాఖీ కట్టనివ్వండి. అత్తయ్య, మనకున్న గొడవలు బామ్మగారితోనే కదా. ఇందులో ఐషు తప్పే ఉంది. తను రాఖీ కట్టడానికి మీరు ఒప్పుకోండి ప్లీజ్. లవ్లీ, నీకు అసలు బ్రెయిన్ పనిచేస్తుందా లేదా? ఈ విధంగా బలవంతంగా రాఖీ కడితే ఈ పిల్లకి మనిడితో సంబంధం ఏర్పడిపోతుందా? అది కాదక్క, ఐషుతో ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉండి రాఖీ కడతాను అని అడిగితే అప్పుడు మీరందరూ ఒప్పుకోరో చెప్పండి? ఒప్పుకుంటారు కదా. అక్క, పిల్లలకి బంధాల గురించి ఏం తెలుసు? వాళ్ళకు తెలిసిందల్లా ఒకటే, అందరినీ ప్రేమించడం. ఐషుని రాఖీ కట్టకుండా ఆపితే మన సమస్యకు పరిష్కారం దొరకదు కదా. అలాంటప్పుడు మనం రాఖీ కట్టకుండా ఆపడం ఎందుకు? అత్తయ్య గారు ప్లీజ్, ఐషు సంతోషం కోసం మనం తన్ని అన్ను లక్కీలకి రాఖీ కట్టిద్దాం. కౌసల్యాదేవి, లవ్లీ చెప్పేది నిజమే. చిన్నపిల్ల, తనని బాధ పెట్టడం ఎందుకు? సరదా పడుతుంది, తనని రాఖీ కట్టనివ్వు. మీ అందరికీ ఎలా నచ్చితే అలాగే చేసుకోండి. థ్యాంక్ యూ ఆంటీ. లవ్లీ ఇలా ఎందుకు చేస్తుందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇలా రాఖీ కట్టడం వల్ల కిట్టు గారికి, శివగారికి ఐషుతో తెలియకుండానే బంధం ఏర్పడినట్టే కదా. అలాంటప్పుడు వాళ్ళిద్దరిలో ఒకరు ఆటోమేటిక్ గా ఐషు తండ్రి అయిపోయారుగా. అక్క, మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? తను చిన్నపిల్ల కదా, బాధపడుతుందని తనతో రాఖీ కట్టించాను. తను రాఖీ కట్టినంత మాత్రాన తనకి మనకి రక్త సంబంధం ఏర్పడదు కదా. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. మీరందరూ నా మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు. మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు అత్తయ్య గారు, అర్థం చేసుకోండి. జరిగిందంతా నేను చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇలా మా అందరినీ ఓదార్చడానికి నువ్వు మా ముందు నిలబడి క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. ఐషు కోరిక వల్ల మేం బాధపడలేదు, నీ గురించే మేం బాధపడుతున్నాం. నీ ఆలోచనలు ఎప్పుడూ ఈ కుటుంబంతో కలవ్వు. ఇప్పుడు కూడా
నీ కుటుంబం గురించి కాకుండా ఆ పాప గురించి ఆలోచించావు. లేదత్తయ్య గారు, నా ఉద్దేశం అది కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇంకెలా అర్థం చేసుకోమంటావు? నీకన్నిటికన్నా ఆ పాపే ముఖ్యమైపోయింది. ఆ పాప వల్ల ఈ కుటుంబంలో వాళ్ళు ఎంతగా బాధపడుతున్నారో దాని గురించి నువ్వు ఆలోచించలేదు. మన కుటుంబం కన్నా నాకెవరూ ముఖ్యం కాదత్తయ్య. మీరు బాధపడితే నేను చూస్తూ ఉండలేను. అది ఐషు అలా అడిగేసరికే నా మనసు కరిగిపోయింది. ఆ క్షణంలో తనెవరూ ఎక్కడి నుంచి వచ్చిందని నేను ఆలోచించలేదు. నేను ఆ క్షణంలో తన మనసు మాత్రమే చూశాను. మీరు కూడా మమ్మల్ని అందరినీ అలాగే చూస్తారు కదా. నేను ఈ విషయాలు మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను. నాకు బాగా తెలుసు. అప్పుడు ఐషుని చూసి మీరందరూ కూడా జాలిపడ్డారు. కానీ ఇప్పుడున్న సమస్య వల్ల మీ అందరి మనసులు ఎంత కఠినమయ్యాయంటే మీలోని మంచితనాన్ని అది కప్పేస్తుంది. లవ్లీ, నువ్వేం చెప్పినా సరే నువ్వు చేసింది మాత్రం మాకు నచ్చలేదు. లవ్లీ, నువ్వు చేసింది చాలా మంచి పని. ఆ విషయాన్ని త్వరలో వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. కానీ కార్తీక్, జరిగేది ఎప్పుడైనా జరుగుతుంది. కానీ అప్పటి వరకు నా మీద కోపంగా ఉంటారు. నా లవ్లీ ఎప్పుడూ తన మనసు చెప్పిందే చేస్తుంది. ఎప్పుడూ అది కరెక్ట్ అవుతుంది. నువ్వు చూస్తూ ఉండు, అంతా మంచి జరుగుతుంది. చూడు కార్తీక్, అందరికీ నా మీద కోపం తగ్గాలంటే ముందు ఐషు గురించి నిజం తెలుసుకోవాలి. లవ్లీ, మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. హైదరాబాద్లో ఉన్న అన్ని హోటల్స్ వెతికాం. తన గురించి ఏమీ తెలియలేదు. తన స్కెచ్ కనుక రెడీ అయితే తనని మేము సులువుగా వెతకగలుగుతాం. నువ్వు కంగారు పడకు. తనకి మీ అమ్మాయి రూపురేఖలు చెప్పండి, తన స్కెచ్ గీస్తాడు. గుండ్రని ముఖం, తన కళ్ళు ఎలా ఉంటాయి? మీరు వెళ్ళండి. కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు. కాదు కాదు, చిన్న చిన్నవి. తన కళ్ళు నా కళ్ళులాగే ఉంటాయి. చూడ్డానికి ఎలా ఉంటుంది? అంతంగా ఉంటుంది, నాలాగే ఉంటుంది. జుట్టు ఎలా ఉంటుంది? అందంగా ఉంటాయి. అన్నీ అందంగానే ఉన్నాయంటే స్కెచ్ ఎలా గీయగలం? తల్లికి తన బిడ్డ ఎప్పుడూ అందంగానే కనిపిస్తుంది. తల్లి అమ్మాయి మొహాన్ని ఎప్పుడు చూస్తూ కూర్చోదు కదా. తన బిడ్డ పెదవులు లావుగా ఉన్నాయా, సన్నగా ఉన్నాయా, ముక్కు పొడుగ్గా ఉందా, పొట్టిగా ఉందా అని. సర్లేండి, మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తాను.